భారతదేశం ఎంతో కాలంగా కొత్త యుద్ధ విమానాల కోసం చూస్తుంది. వాయుసేనలు చాలా యుద్ధ విమానాలు పాతవైపోతున్నాయి. ముఖ్యంగా MiG-21 లాంటి ఫైటర్ జెట్లు ఇప్పటికీ సేవలో ఉన్నాయి. అవి చాలా ప్రమాదకరంగా మారిపోయాయి. వాయుసేనల ఆధునికత కోసం భారత్ కొన్ని ఏళ్ళగా ప్రపంచ దేశాల నుంచి కొత్త యుద్ధ విమానాలు ప్రతిపాదనలు తీసుకుంది. అప్పట్లో అమెరికా, రష్యా, స్వీడన్, ఫ్రాన్స్, యూరోప్ లాంటి దేశాల ఫైటర్ జెట్లు పోటీలో ఉన్నాయి. అందులో అమెరికా తన F-16, F-18 సూపర్ హార్నెట్ లాంటి జెట్లను భారతదేశానికి ఆఫర్ చేసింది. అయితే భారత్ చివరకు ఫ్రాన్స్ దేశం తయారు చేసిన డసాల్ట్ రఫేల్ జెట్ను ఎంచుకుంది. దానికి ప్రధాన కారణాలు ఏంటో అనే విషయం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు వార్తావాహిక. అమెరికా జెట్లను ఎందుకు భారత్ తిరస్కరించింది అని మీరు అనుకోవచ్చు. అందులో కొన్ని సాంకేతిక కారణాలు కాకుండా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాల్సింది, అమెరికా ఎప్పుడైనా శిక్షలు విధించే అవకాశం ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఉదాహరణకు, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే క్యాట్సా అనే చట్ట ప్రకారం అమెరికా మనపై ఆంక్షలు విధించగలదు. అలాంటి అనిశ్చిత భారత్ ఎందుకు భరించాలి? మరొక అంశం టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అమెరికా దేశం వారి టెక్నాలజీని పూర్తిగా పంచుకోదు. భారత్ అనుకుంటున్న మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వయం సమృద్ధి కావాలనుకుంటుంది. కాబట్టి టెక్నాలజీ షేరింగ్ ఎంతో ముఖ్యం. కానీ అమెరికా టెక్నాలజీపై నియంత్రణ వదిలిపెట్టదు. అంతేకాదు, రాజకీయంగా కూడా అమెరికా దేశం కొన్ని సందర్భాల్లో మిత్ర దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉదాహరణలు ఉన్నాయి. అంతేగాక విమానాల రిపేర్, లోకల్ మెయింటెనెన్స్ విషయాల్లో కూడా అమెరికా కంపెనీలు అంతగా సహకారం చూపే అవకాశం లేకపోవచ్చు. ఇవన్నీ గమనించిన భారతదేశం అమెరికాను కాదనుకొని ఫ్రాన్స్ వద్ద డసాల్ట్ రఫేల్ జెట్లను ఎంచుకుంది. ఇక ఫ్రాన్స్ రఫేల్ జెట్ విషయానికి వస్తే, ఒక మల్టీ రోల్ యుద్ధ విమానం. అంటే ఇది గగనతలంలోనూ, భూభాగంపై, సముద్రంపై యుద్ధాలు చేయగలదు. భారతదేశపు అన్ని వాతావరణాల్లో పనిచేయగలదు. ముఖ్యంగా దీంట్లో ఉన్న మిస్సైల్, రాడార్ లాంటి టెక్నాలజీలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా గుర్తించబడ్డాయి. ఇంకా చెప్పాలంటే భారత్కి కావాల్సిన కొన్ని ప్రత్యేకతలు ఇందులో కలపడం జరిగింది. ఉదాహరణకు, ఎత్తైన ప్రాంతాల్లో పనిచేయగల సామర్థ్యం, శత్రువు కనుగొనలేని కమ్యూనికేషన్ వ్యవస్థ మరియు భారతదేశపు వాతావరణానికి తగ్గట్టుగా ట్యూనింగ్ వంటి అంశాలు రఫేల్లో ప్రత్యేకంగా ఉన్నాయి. ఫ్రాన్స్ దేశం భారత్కు ఎప్పుడూ విశ్వసనీయ మిత్రదేశంగా ఉండింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించే ఫ్రాన్స్ భారత్ను తక్కువ చేసి పెట్టే విధానంగా ఆచరణలో ఉండదు. అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయం కూడా ఫ్రాన్స్ ముందుండే దేశం. భారత్లో ఉత్పత్తి, లోకల్ మెయింటెనెన్స్, ట్రైనింగ్ వంటి వాటిని ఫ్రాన్స్ స్వాగతించింది. అందుకే భారత్కి ఇది ఒక స్థిరమైన, భద్రమైన ఎంపిక అనిపించింది. 2016లో భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి అంగీకారం తెలిపింది. దీనికి సుమారు 59,000 కోట్ల వరకు ఖర్చు అయింది. మొదటి రఫేల్ 2020లో భారత్ వాయుసేనలో చేరింది. ఈ విమానాన్ని భారత్ తన స్ట్రాటజిక్ ప్లేస్లలో ఉంచడం జరిగింది. అందులో ఒకటే అంబాలా. ఈ రఫేల్ యొక్క పనితనం బాలాకోట్ స్ట్రైక్లో భారతదేశ ప్రజలకు విశ్వాసం గెలుచుకుంది. ఇక రాజకీయంగా అయితే ఈ డీల్పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ధరల విషయంలో స్పష్టత లేకపోవడం, మేక్ ఇన్ ఇండియా హామీ ఇవ్వడమే కానీ ఉత్పత్తి భారత్లో జరగలేదని కొన్ని పార్టీలు విమర్శించాయి. అయితే భారత్ సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించి ఈ డీల్లో అవకతవకలేమీ లేవని స్పష్టం చేసి చెప్పింది. మొత్తంగా చెప్పాలంటే రఫేల్ ఎంపిక వెనుక సాంకేతిక, వ్యూహాత్మక మరియు రాజకీయంగా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అమెరికా జెట్లు తొందరగా వస్తున్నప్పటికీ కనిపించిన దీర్ఘకాలంలో స్వతంత్రత, విశ్వసనీయత, సామర్థ్యం అంశాలను బట్టి చూస్తే రఫేల్ను ఉత్తమ ఎంపిక భారత ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం ఇది భారత వాయుసేనలో కీలకమైన శక్తిగా మారింది. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించింది కూడా రఫేల్ జెట్స్ అని చెప్పి న్యూసెస్లో వచ్చింది. ఇలాంటి విశ్లేషణ గురించి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.